హరి ఓం. జిప్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. మనం ఎన్నో విషయాల గురించి చర్చించుకుంటూ ఉన్నాము. ఈరోజు మనకి ఇప్పుడు వస్తున్నటువంటి ముఖ్యమైనటువంటిది మన దేశంలోని, ముఖ్యంగా మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాలలోని చాలా ముఖ్యమైనటువంటి పండగ ఏదయ్యా అంటే సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగ అనేది పెద్ద పండుగ అని కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే దీనిని కొంతమంది కొత్తగా మొదలవుతున్నటువంటి కొత్త సంవత్సరంగా కూడా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ నెలలో, ఈ సంక్రాంతికి ఇన్ని రోజులు కష్టపడి పండించినటువంటి పంట ఇంటికి వస్తుంది. అలాగే దీన్ని రైతుల పండగ అని కూడా అందుకే అంటూ ఉంటారు. ఎందుకంటే పంటలు ఇంటికి వచ్చి ఇల్లంతా కళకళలాడుతూ ధన ధాన్యాలతో, భోగి మంటలు అందుకే వేస్తాం, ధన ధాన్యాలతో, భోగ భాగ్యాలతో విరసిల్లేటువంటి పండగ కాబట్టే దీన్ని చాలా ఆనందంగా పెద్ద పండగగా చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇన్ని రోజులు, ఇన్ని నెలలు రేయిం పగళ్ళు కష్టపడి, పొలంలో కష్టపడి పని చేసి, ఎండనక వాననక చల్లనక ఏ దానిని కూడా లెక్క చేయకుండా ఇన్నాళ్ళు పొలంలో కష్టపడి పడి 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 ఆ పంట చేతికి వచ్చేసరికి ఆ ఆనందం, మనం చూడండి, ఏదైనా పని చేస్తాం, కష్టపడి ఏదైనా పని చేసిన తర్వాత ఆ ఫలితం దక్కి అది మనకి ఆ ఫలితం చేతికి వచ్చేటప్పుడు ఎంత ఆనందం వస్తుంది చూడండి, అవునా? అలాగే చేసినటువంటి శ్రమకి ఫలితం వస్తుంది కాబట్టి రైతులందరూ కూడా ఆనందోత్సాహాలతో చేసుకుంటూ ఉంటారు. అందుకనే పల్లెటూర్లలో చాలా బాగా బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటుంది ఇది. ఇప్పుడు ఉండేటువంటి వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంటి నిండా పిల్లలు, అల్లుళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు, ఎక్కడెక్కడ చుట్టాలని, కుటుంబాలని కలుపుకుంటూ పిండి వంటలు చేసుకుంటూ, ఎన్నెన్నో రకాల పిండి వంటలు చేసుకుంటూ, కొత్త బట్టలు తెచ్చుకొని, అలాగే ఇల్లంతటిని, ఆఖరికి మూలమూలల్లోని ఎప్పటి నుంచో దాచిపెట్టినటువంటి వస్తువులన్నిటినీ కూడా శుభ్రం చేసి పెట్టుకుంటారు. తళతళలాడుతూ ఉండేటట్టుగా దాని అంతటిని తోమి పెట్టుకుంటారు. అంత అద్భుతంగా చేసుకుంటారు ఈ సంక్రాంతి పండుగ. సంక్రాంతికి అంత విశిష్టత ఎందుకు? ఏ పండుగైనా చూడండి, మనం ఒక్కొక్క పండగకి మనము మన సనాతన ధర్మం ప్రకారం, మన హైందవ సాంప్రదాయం ప్రకారం ఒక్కొక్క పండగ ఒక్కొక్క దైవానికి, ఒక్కొక్క రూపానికి చేస్తాం. వినాయక చవితి ఉంది, వినాయక చవితి అనేసరికి మనము విఘ్నేశ్వరుడు పూజ చేస్తాం, విఘ్నేశ్వరుడికి చేసుకుంటూ ఉంటాం. కార్తీక మాసం శివుడికని చేస్తాం. శ్రావణ మాసం లక్ష్మీ అవతారం, లక్ష్మీ రూపానికి, గౌరీదేవికి చేస్తూ ఉంటాం. అంటే ఒక్కొక్క పండగ ఒక్కొక్క దైవానికి నిదర్శనంగా ఆ దైవం యొక్క ఆ రూపము అక్కడ జన్మించినందుకు గాను, అలాగే ఆ సమయంలోని ఏదో ఒక రాక్షసుడిని సంహరించినందుకు గాను దీపావళి, దసరా, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చేస్తూ ఉంటాం. కానీ సంక్రాంతికి మాత్రం అలా ప్రత్యేకించి ఈ రూపమని కాకుండా పంచభూతాలు కావచ్చు, ఎందుకంటే భూమి, నేల, నింగి అన్నిటినీ సమానంగా చూస్తాం. గోమాతకి చేస్తాం, ఆ పరమాత్ముని స్మరిస్తూ ఉంటాం. ఈ యొక్క సంక్రాంతి సమయంలోనే, అంటే సంక్రాంతి వస్తుండేటువంటి ముందు ఒక నెల నుంచే మనము విశిష్టంగా వైష్ణవాలయాల్లో మీరు చూడండి, గోదాదేవి పూజ, గోదాదేవి రచించినటువంటి, ఆవిడ రాసినటువంటి పాసురాల్ని చదువుతూ పూజ చేసుకుంటూ ఉంటారు. ధనుర్మాస పూజ అంటారు దాన్ని. అంటే ఆ తల్లి అయినటువంటి ఆ గోదాదేవి తనే కాకుండా తనతో పాటు
తన ఊరిలోని ఉండేటువంటి మిగిలినటువంటి అమ్మాయిలు స్త్రీమూర్తులు కూడా ఉద్ధరింపబడాలి అని నిస్వార్థమైనటువంటి భావనతోని తను లేచి తను ఆరాధన చేస్తూ మిగిలిన వాళ్ళకి కూడా అది దక్కాలని అందరి దగ్గరికి వెళ్ళి అందరినీ లేపి వచ్చి ఆ పరమాత్ముని స్మరణ చేసుకుంటూ పరమాత్ముని సేవ చేసేది. అలా చేసి 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 ఈ యొక్క భోగి రోజునే ఆవిడ ఆ రంగనాథుడి యొక్క భగవాన్ రంగనాథునిలోని లీనమైపోయింది, ఐక్యమైపోయింది. చూసారా ఎంత గొప్పదో. అంటే పరమాత్ముడిలో లయమైపోవడం అంటే అది మామూలు విషయం కాదు కదా. అందుకు గాను ఆవిడ యొక్క జరిగినటువంటి ఆ సంఘటన నిదర్శనంగా మనము ఈ రోజుకి కూడా ఆవిడ రాసినటువంటి ఆవిడ పాడినటువంటి పాసురాలన్నిటినీ కూడా మనం స్మరించుకుంటూ మనము ఈ యొక్క స్మరణ చేస్తున్నాం. అంతటి విశిష్టమైనటువంటిది. అలాగే ఈ యొక్క సూర్య భగవానుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి పయనమయ్యేటువంటి సమయం ఏదయ్యా అంటే అది ఈ యొక్క సంక్రమణం, మకర సంక్రమణం అని అంటారన్నమాట. అంటే మకర రాశిలోని సూర్యభగవానుడు ప్రవేశిస్తూ ఉంటాడు. ఈ మకర రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టే మనం మకర సంక్రమణం అని కూడా అంటూ ఉంటాం దీన్ని. భోగి రోజు వరకు దక్షిణాయనంలోని ఉండేటువంటి ఆ సూర్యభగవానుడు సంక్రాంతి రోజున ఉత్తరాయణ దిశగా, ఉత్తర దిశగా అంటే దక్షిణ దిశగా ఇన్నాళ్ళు ఉన్నాడు కాబట్టి దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశగా సూర్యభగవానుడు ఆయన యొక్క ప్రయాణాన్ని మొదలు పెడతాడు. ఆయన రథాన్ని దారి మళ్ళించి ఈ యొక్క ఉత్తరం వైపుకి వస్తూ ఉంటాడు. అందుకనే భోగి రోజు విపరీతమైనటువంటి చలి ఉంటుంది. ఆ చలిని తట్టుకోవడం కోసమే మనము పొద్దున్నే సూర్యోదయానికి ముందే భోగి మంటలు వేస్తూ ఉంటాం. అన్ని ప్రాంతాలలోని చూడండి భోగి మంటలు అనేటువంటివి వేస్తూ ఉంటారు. అంతటి అద్భుతమైనటువంటి, అంతటి బ్రహ్మాండమైనటువంటి పెద్ద పండగ అని కూడా మనం ఈ సంక్రాంతికి మనం చెప్పవచ్చు. అలాగే ఈ పండగ నెల రోజుల పాటు, నెలగంట అని కూడా పెట్టి నెల రోజుల పాటు రోజు కూడా ముగ్గులు, అద్భుతంగా ముగ్గులు పెట్టి ఈ యొక్క నెల రోజులు గొబ్బెమ్మలను పెట్టి, ఇంటింటా కూడా గొబ్బెమ్మలను పెట్టి, అంటే ఆవు పేడతోని తయారు చేసినటువంటి గొబ్బెమ్మలను పెట్టి అక్కడ పూజ చేస్తూ ఉంటాం. ప్రతి ఇంటిలోని పల్లెటూర్లలో ముఖ్యంగా ఖచ్చితంగా నెల రోజుల పాటు కూడా నెలగంట పెట్టిన దగ్గర నుంచి ఆ యొక్క గొబ్బెమ్మలను పెట్టి పూజ చేస్తూ ఉంటారు ఇంటి ముందు. పశుపక్షాదులన్నిటికీ కూడా పశువులు ఈ రైతులకి సహాయపడడానికి, ఆ పొలము దున్నడానికి, అలాగే వారి యొక్క సామాను మోయడానికి ఎద్దులు కావచ్చు, అన్ని పశుపక్షాదులు కూడా ఈ యొక్క సంక్రాంతికి ఇన్ని రోజులు మాకు సహకరించి ఇంతగా మాకు సహాయపడి మేము ఆనందించడానికి కారణమైనాయి కాబట్టి, అలాగే మాతో పాటు ఇన్ని రోజులు కష్టపడి మాకు సహాయం చేసేయి, అందుకే వాటికి కూడా ఈరోజు మనం పండగ వాతావరణం, పండగ చేయాలని పశువులని సైతం కలుపుకొని వాటికి కూడా చక్కగా అలంకరించి, వాటిని శుద్ధిగా స్నానం చేయించి అలంకరించి కొత్త కొత్త బట్టలు వాటిపై వేసి కొంతమంది పువ్వులతోని వాటితోని అలంకరించి వాటి కొమ్ములకి వాటికి చుట్టి పసుపు బొట్లు పెట్టి ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. అంటే మన సనాతన ధర్మాన్ని బట్టి హైందవ సాంప్రదాయం, మన సాంప్రదాయం ప్రకారము
అన్నిటా అంతటా అందరిలోని పరమాత్ముడు ఉన్నాడు అని చెప్పడానికి నిదర్శనం కూడా మనం ఈ పండుగ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజున ఆ యొక్క ఎద్దులలో వాటికి కూడా గంగిరెద్దు వస్తూ ఉంటుంది. గంగిరెద్దుకి కూడా మనము నమస్కరించి పూజ చేస్తాం. ఎందుకంటే పరమాత్ముడు ఏదో ఒక రూపంలో ఆ పరమశివుడు వాహనమైనటువంటి నందీశ్వరుడు ఆ ఎత్తు మన ఇంటి ముందుకి, అంటే సాక్షాత్ ఆ పరమశివుడే మన ఇంటి ముందుకి వచ్చినటువంటి భావనగా భావించి, పరమశివుడు మనకి ప్రత్యక్ష అవ్వడంతో పాటు మన ఇంటికి చేరాడు కాబట్టి ఆనందంతో ఆ యొక్క ఎద్దుకి పూజ చేసుకుని మనం ఆ ఎద్దుకి నమస్కరించి మనకి చేతనైనటువంటిది ఆ ఎద్దుని తీసుకొచ్చిన వాడికి దక్షిణ తాంబూలం, వస్త్రాలు, ధాన్యం, కొత్తగా ధాన్యం వస్తే చూడండి, ధాన్యాన్ని ఇచ్చి పంపిస్తాం. అలాగే హరిదాసులు ఎప్పుడూ కనిపించరు, కేవలము ఈ సంక్రాంతి సమయంలో మాత్రమే హరిదాసులు కనిపిస్తారు. హరిదాసులు అంటే నారద మహాముని వారే కదండి అందరికీ మధ్య దైవత్వానికి ఈ యొక్క దేవతలు కావచ్చు, మనుషులు కావచ్చు, అందరికీ కూడా రాయబారిగా ఉండి సర్వకాల సర్వావస్థల్లోని కూడా హరినామస్మరణ చేస్తూ ఆ భగవంతుని యొక్క లీలని, భగవంతుని యొక్క శక్తిని అందరికీ చాటుతూ అందరి దగ్గరికి వెళుతూ వస్తూ ఉంటాడు. అలాగ వచ్చినట్టుగానే హరిదాసుల్ని కూడా సాక్షాత్ ఆ పరమాత్ముడే ఆ ఆయన చూడండి ఎక్కడ ఆగడు, అన్నిళ్ళకి ఇలా హరినామస్మరణ చేసుకుంటూ ఆ ప్రాంతమంతా తిరుగుతూ ఉంటాడు. ఎవరైతే ఆ ప్రాంతంలోని ఉండేటువంటి వాళ్ళల్లోని ఎవరైనా బయటకు వచ్చి ఆయన వచ్చే సమయానికి ఆయనకి ఆ యొక్క బియ్యం కానీ ఏమైనా వేస్తే అప్పుడు ఆయన ఇలా వంగి ఆయన యొక్క మాట కూడా మాట్లాడు. ఆయన శిరస్సుపై పెట్టుకున్నటువంటి ఆ గుమ్మడికాయ ఆకారంలో పెట్టుకున్నటువంటి ఆ పాత్రని చూపిస్తాడు, ఆ పాత్రలో వేస్తారు. ఇంకే పండగకి ఇది లేదు. అంతటి అద్భుతమైనటువంటి విశిష్టమైనటువంటి పండగ ఈ సంక్రాంతి. ఇక మనం భోగి ఎందుకు జరుపుకుంటున్నాం, భోగి యొక్క విశిష్టత ఏంటి అనేటువంటిది మనం రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.